డియర్ స్టూడెంట్స్, ఈరోజు థర్డ్ బిఎస్సి ఎంపీసీ తెలుగు మీడియం వాళ్ళ కోసం సౌరశక్తి యూనిట్ 3 మొదటి చాప్టర్ చెప్పుకుందాం. అసలు సౌరశక్తి అంటే ఏంటి? సూర్యుడి నుండి భూమికి వికిరణ రూపంలో ప్రసారమయ్యే శక్తి రూపాన్నే మనం సౌరశక్తి అంటాం. సౌరశక్తి మనం ఉపయోగించుకోవడానికి వివిధ రకాలైన సోలార్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సూటిగా సౌరశక్తిని వేరే శక్తిగా మార్చడానికి సోలార్ ఫోటోవాల్టాయిక్స్ అంటే సౌర ఫోటోవాల్టాయిక్ ఫలితంపై పనిచేసే వివిధ పరికరాలు, అలాగే సోలార్ ఉష్ణ మార్పిడి వ్యవస్థలు. ఈ ఉష్ణ మార్పిడి వ్యవస్థల్లో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అంటే మనకి ఫ్లాట్గా ఉండే ప్లేట్ పరికరాలు, అలాగే గాఢతీయ సేకరణ పరికరాలు ఉపయోగిస్తారు. మనకి సూటిగా సౌరశక్తిని మార్పిడి చేసే పరికరాల్లో ఒకటి ఫోటోవాల్టాయిక్ సెల్స్, ఫోటోవాల్టాయిక్ ఘటములు. రెండవది ఫోటో గాల్వానిక్ ఘటములు. ఇవి ఫోటోలిసిస్ నీటిని ఫోటోలిసిస్ చేయడం ద్వారా ఈ ఘటములు పనిచేస్తాయి. మూడవది ఫోటో ట్యూబ్స్. ఈ ఫోటో ట్యూబ్స్ క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్లను ఉద్గారం చేసి వాటిని ద్వారా శక్తిని ఉత్పత్తి చేసే పరికరాలని ఫోటో ట్యూబ్స్ అంటారు. అలాగే సూటిగా కాకుండా సౌరశక్తిని మార్పిడి చేసే పరికరాలు మనకి సౌరశక్తిని ఉష్ణశక్తిగా మార్చి ఉష్ణశక్తి నుంచి విద్యుత్ శక్తిగా ధర్మో ఉష్ణ వికిరణ రూపంలో మనకి విద్యుత్ శక్తిగా మార్చే పరికరాలు మనకి చదును పళ్ళెపు సౌర సేకరణలు, అలాగే గాఢతీయ సౌర సేకరణలు, సౌర స్తంభాలు, అలాగే సౌర చిమ్నీలు మొదలుగున్నవి మనకి ఈ కోవకు చెందుతాయి. సూర్యుడి నుండి శక్తి మనకి లభించే విధం సూర్యుడు 3.8 ఇంటూ 10 × 23 కిలోవాల్టుల రేటున శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. ఈ సూర్యుడు ఉత్పత్తి చేసిన ఈ శక్తిలో భూమి గ్రహించే శక్తి చాలా స్వల్పం, కానీ మనకి ఆ శక్తి మన వినియోగం కన్నా చాలా ఎక్కువ శక్తి లభిస్తుంది. భూమి 1.7 ఇంటూ 10⁻14 కిలోవాల్టుల శక్తిని గ్రహిస్తూ ఉంటుంది. దీన్నే మరో విధంగా జౌల్లో చెప్తే 5.3 ఇంటూ 10⁻24 జౌళ్ళ శక్తి ప్రతి సంవత్సరానికి సూర్యుడి నుంచి భూమి గ్రహిస్తూ ఉంటుంది. అలాగే భూమి ఉపరితలం గ్రహించే శక్తి 8.4 ఇంటూ 10⁻23 జౌళ్ళు సంవత్సరానికి భూమి ఉపరితలం సూర్యుడి నుంచి శక్తిని గ్రహిస్తూ ఉంటుంది. అలాగే మన
ప్రపంచమంతా ఈరోజు వినియోగించే శక్తి 4x10⁻20 జౌళ్ళు పెర్ సంవత్సరం. అంటే సంవత్సరానికి అన్ని శక్తి వనరుల నుండి ప్రపంచం అంతా వినియోగించే శక్తి 4x10⁻20 జౌళ్ళు సంవత్సరానికి. కాబట్టి మనం సూర్యుడి నుంచి గ్రహించే శక్తి ఈ శక్తి కన్నా ఇంకా ఎక్కువగానే మిగులు ఉంటుంది. అంటే సౌరశక్తి మనకి 5.3 × 10⁻24 జౌళ్ళు పెర్ సంవత్సరం వస్తుందన్నాం, సూర్యుడి నుంచి భూమి గ్రహిస్తుందన్నాం. కానీ మనం ప్రపంచం అంతా ఉపయోగించే శక్తి 4x10⁻20 జౌళ్ళు సంవత్సరానికి. కాబట్టి మనకి ఆ శక్తి అంతా మనం అన్ని శక్తి వనరుల నుంచి ఉపయోగించే శక్తి కన్నా సౌరశక్తి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కనుక సౌరశక్తి మనకి చాలా ముఖ్యమైన శక్తి వనరులుగా మనం భావించవచ్చు. అలాగే ఈ శక్తి సూర్యుడి నుంచి వచ్చే శక్తిలో మనకి అన్ని రసాయన, రేడియో ధార్మిక పదార్థాలన్నీ ఉంటాయి. అలాగే మనకి ఉష్ణ న్యూక్లియర్ చర్యల ద్వారా సూర్యుడి నుండి శక్తిని మనం తీసుకుంటూ ఉంటాం, శక్తి వస్తూ ఉంటుంది. ఈ శక్తి అంతా కూడా పూర్తిగా ఎటువంటి మలినాలు లేని స్వచ్ఛమైన శక్తి మనకి భూమికి చేరుతుంది సూర్యుడి నుంచి. ఈ సూర్యుడు గ్రహించే శక్తి, సూర్యుడి నుంచి భూమి గ్రహించే శక్తి అసాధారణమైన శక్తి. 30 రోజుల్లో సూర్యుడు నుంచి భూమి గ్రహించే శక్తి ఎంతకు సమానం అంటే మొత్తం మన భూమి మీద ఉండే శిలాజ ఇంధనాలు మనం ఉపయోగించేవి, ఇంకా నిల్వ ఉన్న శిలాజ ఇంధనాల కన్నా ఎక్కువ శక్తి మన సూర్యుడి నుంచి లభిస్తుంది అని చెప్తున్నారు. అలాగే సూర్యశక్తిలో ఉండే ప్రధాన మనకి లభించే ప్రధాన విభాగాలు ఏంటంటే, ఎక్కువగా మనకి సూర్యుని శక్తిని మనం రెన్యూబుల్ సోర్స్ అంటే సాంప్రదాయేతర శక్తి వనరుగా ఎక్కువగా మనకి లభించే సాంప్రదాయక శక్తి వనరులుగా సౌరశక్తిని మనం చెప్పుకోవచ్చు. అలాగే సౌరశక్తిలో కావలసినంత వేడి, ఉష్ణం లభిస్తూ ఉంటుంది. శక్తి సంపూర్ణమైన ఎటువంటి మలినాలు లేని శక్తి లభిస్తూ ఉంటుంది. అలాగే దీన్ని విద్యుత్ శక్తిలోకి మార్చినప్పుడు ఈ పొటెన్షియల్ విలువ అత్యధికంగా ఉంటుంది. ఈ విద్యుత్ శక్తి మనకి భవిష్య అవసరాలకు కూడా సరిపడేంత శక్తిని మనం పొందవచ్చు సౌరశక్తి నుంచి. అలాగే ఇది సౌరశక్తి చాలా స్వచ్ఛంగా ఉండి వాతావరణాన్ని ఎటు పాడు చేయకుండా వాతావరణ స్నేహపూరిత శక్తి వనరులుగా మనం సౌరశక్తిని భావించవచ్చు. అలాగే ఈ సౌరశక్తికి ఉన్న అవధులు ఏంటి? అవధులంటే ఈ శక్తి చాలా పలుచని, అంటే అన్ని రకాల ధూళి కణాలు వాటితో కూడుకున్న శక్తి కాబట్టి ఈ శక్తి యొక్క తీవ్రత సూర్యుడి నుంచి భూమికి వచ్చేసరికి తగ్గుతూ ఉంటుంది. అలాగే ఇది ఒక కాలం నుంచి మరొక కాలానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి భూమి మీద ఉండే వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు కాలాల్లో ఈ శక్తి లభ్యత, సౌరశక్తి లభ్యత వేరువేరుగా ఉంటుంది. అలాగే ఈ సౌరశక్తి పొందిన సౌరశక్తిని మనం నిల్వయించుకోవాలి అంటే ఆ నిల్వయించుకునే సాధనాలు మన దగ్గర, అంత శక్తిని నిల్వయించుకునే సాధనాలు మన ఏ దేశంలోనూ ఇంకా పూర్తిగా లేవు. అంటే సౌరశక్తిని నిల్వయించుకునే
ఇదిలో మనం భూమి మీద అదే ప్రపంచంలో ఉండే ఏ దేశంలోనూ వాటిని నిర్వహించే శక్తి వనరులు లభ్యం కావట్లేదు ఇంకా. ఇక మనం ఈ సౌర ఫోటోవోల్టాయిక్స్ ఘటాలు ఎట్లా పనిచేస్తాయి చూద్దాం. దీంట్లో మనకి సూర్యుని నుంచి ఈ వికిరణాన్ని తీసుకోవడానికి పలుచని ప్లేట్ల రూపంలో తయారు చేస్తారు. ఈ ప్లేట్లలో మనకి సోలార్ ఘటాలు శ్రేణి రూపంలో కలపబడతాయి. ఈ ప్లేట్లకి పై ఉష్ణ వికిరణం పడినప్పుడు మనకి ఫోటోవోల్టాయిక్ ఫలితం ద్వారా ఉష్ణ వికిరణం పడినప్పుడు వీటి యొక్క తలాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ఈ ఎలక్ట్రాన్లు విడుదలవుతున్నాయి కాబట్టి అక్కడ విద్యుత్ ప్రవాహం ఉంటుంది. కనుక ఈ ప్లేట్లకి ఒక లోడ్ రెసిస్టెన్స్ని, నిరోధాన్ని, భార నిరోధాన్ని, ఒక వోల్ట్మీటర్ని కలిపితే మనకి ఎంత వోల్టేజ్ విద్యుత్ మనకి వచ్చిందో మనం కనుక్కోవచ్చు. ఈ ఫోటోవోల్టాయిక్ ఫలితం అంటే ఇవి మనకి సౌర ఘటాల ద్వారా ఫోటోవోల్టాయిక్ ఫలితాన్ని ఫోటోవోల్టాయిక్ సౌర ఘటాలు అంటాం. ఈ సౌర ఘటాలు సూర్యుడి నుండి శక్తిని గ్రహించి ఆ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరాలనే మనం సౌర ఘటాలు అంటాం. ఇవి అర్ధవాహక పదార్థాలతో తయారు చేయబడి ఉంటాయి. అర్ధవాహక పదార్థాలతో తయారు చేయబడి ఉంటాయి కాబట్టి ఇవి అర్ధవాహక పదార్థం అనేసరికి మనకి 2 పట్టీలు ఉంటాయి. సంయోజన పట్టీ, అలాగే వ్యాలెన్సీ పట్టీ. వ్యాలెన్సీ పట్టీ మనకి ఖాళీగా ఉంటుంది. కనుక మనం ఉష్ణ వికిరణం వీటి తలాలపై పడినప్పుడు సంయోజక పట్టీ నుంచి వ్యాలెన్సీ పట్టీకి ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా విడుదలయ్యి వ్యాలెన్సీ పట్టీలో చాలా ఎక్కువ ఎలక్ట్రాన్లు లభ్యత వస్తుంది. ఆ లభ్యత వలన దాని గుండా విద్యుత్ ప్రవాహం వస్తుంది. ఈ విద్యుత్ ప్రవాహం ఫోటోవోల్టాయిక్ ఫలితం ద్వారా మనం ఈ అన్ని రకాల పదార్థాలు మనకి అన్ని రకాల అర్ధవాహకాలు మనకి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ ఫోటో ఘటాలన్నీ కూడా ఏక స్ఫటిక పదార్థాలతో తయారు చేయబడిన ఘటాలు. అంటే మనకి సిలికాన్ కానీ జర్మేనియం కానీ వంటి అర్ధవాహక పదార్థాలతో చేయబడిన ఘటాలు, సౌర ఘటాలన్నీ కూడా. ఇక ఈ సౌర ఘటాలు ఎట్లా పనిచేస్తాయి అంటే వీటిని నూతన టెక్నాలజీల ద్వారా ఎట్లా చేయొచ్చు అంటే వీటిని పలుచని పొరలో వీటిని ఘటాలని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివలన ఈ పలుచని పొర వలన మనకి స్థలం చాలా తగ్గుతుంది. తక్కువ స్థలంలో ఎక్కువ ఘటాలని మనం అమర్చుకోవచ్చు. అలాగే మనకి ఈ పదార్థం యొక్క వాడుక కూడా చాలా తగ్గిపోతుంది. అంటే వాటి యొక్క ఖరీదు చాలా తక్కువ ఉంటుంది. అంటే తక్కువ స్థలంలో మనం శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు ఈ సౌర ఘటాలను ఉపయోగించుకుని. అలాగే వీటిని ఉపయోగించడం వలన ఈ ఏక స్ఫటిక పదార్థాలను ఉపయోగించడం వలన మనం ఎక్కువ స్వచ్ఛమైన విద్యుత్తుని పొందగలుగుతాం. ఈ టెక్నాలజీ వలన మనం నిరంతరం శక్తిని ఉత్పత్తి చేయొచ్చు. నిరంతరం శక్తిని ఉత్పత్తి అంటే ఎటువంటి ఆటంకం లేకుండా సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకోవచ్చు. అలాగే వీటిని కొలిసే యూనిట్ మనకి పీవీ ఫోటోవోల్టాయిక్ వ్యవస్థ అంటాం. ఇదే
సౌరఘటం అంటాం, సోలార్ సెల్ లేదా సౌరఘటం అంటాం. ఇవి సాధారణంగా సిలికాన్ అనే అర్ధవాహక పదార్థంతో తయారు చేయబడి ఉంటాయి. ఈ సౌరఘటం చాలా పలుచని పొర. ఇది రసాయనికంగా ప్రాసెస్ చేయబడిన అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రాసెస్ చేయబడిన రసాయనిక పలుచని పొరనే సౌరఘటం అంటాం. ఈ పలుచని పొరలు మనకి పటంలో చూపించినట్లుగా ఎన్ టైప్ సంధి, ఎన్ రకం అర్ధవాహకం, పి రకం అర్ధవాహకం రెండు ఒకదానితో ఒకటి జతపరిచినప్పుడు ఆ మధ్యలో సంధి ఏర్పడుతుంది. ఆ సంధి పదార్థంలో మనకి సంధి ప్రాంతంలో ఎలక్ట్రాన్లో ఉత్పత్తి ప్రారంభమై వీటికి కలపడిన వోల్ట్మీటర్ ద్వారా మనకి విద్యుత్తు కొలవచ్చు. అంటే మనకి సౌరశక్తి ఈ ఎన్ రకం అర్ధవాహకంపై ఉపరితలంపై పతనమైనప్పుడు ఎన్ రకం అర్ధవాహకం నుండి ఎలక్ట్రాన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ ఎలక్ట్రాన్లు వలన మనకి దీని గుండా ఫోటో విద్యుత్ ప్రవహిస్తుంది కనుక ఆ ఫోటో విద్యుత్తును మనం వోల్ట్మీటర్ సహాయంతో కొలవచ్చు. వీటిలో 4 రకాలైన ఘటాలు, ఫోటోవోల్టాయిక్ ఘటాలు ఉన్నాయి. ఒకటి ఏక స్ఫటికీయ సిలికాన్తో తయారు చేసిన ఘటం, రెండోది పాలీక్రిస్టలిన్ సిలికాన్ అధిక క్రిస్టల్తో స్ఫటికాలతో తయారు చేసిన సిలికాన్ ఘటం, మూడవది రిబ్బన్ల పలుచని పొరలా తయారు చేసిన సిలికాన్ ఘటం, 4 అస్ఫటికీయ సిలికాన్ ఘటం. ఇలా 4 ఘటాలు తయారు 4 రకాలుగా మనం ఈ ఫోటో వోల్టాయిక్ సెల్స్ని, సోలార్ ఘటాలని తయారు చేసుకోవచ్చు. ఇక ఈ సౌర ఫోటోవోల్టాయిక్ అత్యధికమైన ఘటాలు ఒకదానికొకటి శ్రేణీ పద్ధతిలో అనుసంధానం చేసి అత్యధిక వోల్టేజ్ని పొందగలిగే ఆ ఘటాలను ఏమంటామంటే మనం సోలార్ ప్యానెల్స్ అంటాం. ఈ సోలార్ ప్యానెల్స్ అత్యధిక సోలార్ ఘటాలు ఒకదానికొకటి జత చేయబడి ఈ సోలార్ ఘటాలు ఒకదానికొకటి సమాంతరంగా జత చేయబడి సోలార్ ప్యానెల్ సమాంతరంగా జత చేయబడి అత్యధికమైన విద్యుత్ శక్తిని మనం పొందవచ్చు. ఇవి చాలా పలుసని పొరలు కాబట్టి వాతావరణానికి, బాహ్య వాతావరణంలో ఉండాల్సి వస్తుంది కాబట్టి, ఉంచవలసిన పరిస్థితి కాబట్టి అవి పాడైపోకుండా ఆ పొరపై ఏం చేస్తారు అంటే గాజుతో లేయర్ని, మనకి గాజు పొరని ఏర్పాటు చేస్తారు. పై పొర అంతా కూడా, ఈ ప్యానెల్ పై పొర అంతా కూడా గాజుతో కప్పబడి ఉంటుంది. గాజు పొర గాజుతోటి కప్పబడి ఉంటుంది. అడుగు పొర ప్లాస్టిక్తో కానీ లేదా లోహం పొర కానీ ఈ రెండింటి యొక్క మిశ్రమంతో తయారు చేసిన పొరతోటి అడుగు పొర చేసి ఇవి పెద్ద పెద్ద బిల్డింగుల మీద కానీ లేకపోతే పెద్ద హాల్లో కానీ లేదా అత్యధిక విస్తీర్ణం గల పొలాల్లో కానీ వీటిని ఏర్పాటు చేసి అత్యధిక ప్యానెల్స్ ఒకదానికొకటి సమాంతరంగా కలిపి అత్యధిక విద్యుత్తుని పొందగలవచ్చు. వీటి తక్కువ సమయం సౌరశక్తిని గ్రహించి మనకి అత్యధికమైన విద్యుత్తుని ప్రతిరోజు అందజేయగలిగిన ఘటాలు కనుక సోలార్ ఘటాలను ఉపయోగించి మనం అత్యధిక విద్యుత్తుని పొందవచ్చు. అంటే ఫోటో వోల్టాయిక్ సెల్స్ లేదా సౌర ఘటాలు, సోలార్ సెల్స్ను ఉపయోగించి మనకి అత్యధిక విద్యుత్తుని పొందవచ్చు. వీటినే పివి వ్యవస్థలు అంటాం. వీటినే మనం పివి వ్యవస్థలని పేరు వీటికి. కనుక ఇక్కడితో మనం ఈ ఫోటో వోల్టాయిక్ సెల్స్, సోలార్ సెల్స్తో ఈరోజు ఎక్కడితో ముగిద్దాం.
మిగిలిన పాఠాన్ని మనం తదుపరి క్లాసులో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.